ఇప్పుడు పల్లెటూళ్ళలో ఉన్న పాస్టర్ గారు ఐబ్రోసులు చేసుకొని తిరుగుతుంది అనుకో, అది వాళ్ళకి అభ్యంతరకారణంగా ఉంటుంది. ఏమైందో ఇంత సోకులు చేసుకొని తిరిగిద్ది. నువ్వు విశ్వాసమైనా పాస్టర్ అయినా ఎవరైనా పాస్టర్ అయినా సమాజం అభ్యంతరపడేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. నేను చెబుతున్నాను, సిటీలో సేవ చేసిన వాళ్ళైనా సరే అవి చేయించుకోవాలి, ఆకర్షణ కనబడాలనేం లేదు రూల్. సాధ్యమైనంత వరకు తగుమాత్రపు స్థితిలో ఉండి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నంతలో శుద్ధంగా కనపడటం తప్పేం కాదులే. కానీ అదనంగా చేసేవి పట్టణంలో అయినా పల్లెటూరులో అయినా కొంచెం కంట్రోల్ చేసుకుంటే పాస్టర్మలో కూడా మంచిది అని నా సలహా. లేదు మేము ఇంతే ఊరేగుతామంటే నేనేముండి అడ్డం చెప్పడానికి ఊరేగు. అప్పుడు సంఘం కూడా అలానే తయారైంది. ఒకసారి ఓ సేవకుడు అన్నాడు, మనం కిళ్ళి వేసుకుందామా అన్నాడు. కిళ్ళి వేసుకుందామా అన్నాడు. కిళ్ళి వేసుకుంటే తప్పే ఉంది, తీపి కిళ్ళి తినొచ్చు కదా అంటే, నేను జనం ముందు మనం తీపి కిళ్ళి తింటే జనం జరదా కిళ్ళి తింటారు అన్నాను. సింపుల్గా, దేవునికి స్తోత్రం. ఏంటి, జనం ముందు మనం తీపి కిళ్ళి తింటే జనం పాస్టర్ గారే నవ్వుతున్నాడా అని చెప్పి జనం జరదా కిళ్ళి తింటారు. కాబట్టి కొంచెం, ఎందుకంటే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురని వాక్యంలోనే ఉంది. దేవుడేమో హృదయమును లక్ష్య పెడతాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు.